జీవితంలో ఏదైనా సమస్య వస్తే కుమిలిపోతాం. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందని ఏడుస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ఇక లైఫ్లో ఏమీ చేయలేమని కుంగిపోతాం. లైఫ్లో ఫెయిల్ అయినా దగ్గర వారిని పోగొట్టుకున్నా డిప్రెషన్లో కూరుకుపోయి నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని విలవిల్లాడిపోతాం. కానీ లైఫ్లో ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణం పోయేంత బాధ కలిగినా ఎప్పుడూ గివప్ ఇవ్వకూడదని నిరూపించిన ఓ మహిళ కథను ఈరోజు నేను మీకు చెబుతాను. 13 ఏళ్ల క్రితం దొంగలు ఆ మహిళను కదులుతున్న ట్రైన్లో నుంచి బయటకు తోసేశారు. 49 రైళ్లు ఆమె కాలి మీద నుంచి వెళ్ళాయి. కానీ అందరిలాగా ఆమె కూడా ఇక నా జీవితం అయిపోయింది అని అనుకోలేదు. ప్రపంచానికి తానేంటో చూపించాలని భావించింది. 2 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీగా చరిత్ర సృష్టించింది. ఆమె ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణిమా సిన్హా. మనందరిలో స్ఫూర్తిని నింపి జీవితంలో ఏదైనా సాధించాలన్న అగ్నిని రాజేసే కథ ఇది. అరుణిమా సిన్హా రాసిన బార్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ పుస్తకం ద్వారా ఆమె జీవితాన్ని తలకిందులు చేసిన ఆ ట్రాజడీని, అందులో నుంచి ఫీనిక్స్ పక్షిలా పైకి ఎగిరిన ఆ రియల్ లైఫ్ హీరో జర్నీని తెలుసుకుందాం రండి. 2011 ఏప్రిల్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కోసం అరుణిమా సిన్హా ప్రిపేర్ అవుతున్న రోజులవి. ఒకరోజు ఆమెకు కాల్ లెటర్ వచ్చింది. కానీ అందులో సిన్హా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పడింది. దాన్ని సరిచేసుకుందామని ఏప్రిల్ 11 రాత్రి 11 గంటలకు పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కింది 22 ఏళ్ల సిన్హా. కానీ ఆ ట్రైన్ జర్నీ ఆమె జీవితాన్ని మార్చేసింది. పద్మావతి ఎక్స్ప్రెస్ జనరల్ బోగి ఎక్కిన అరుణిమా సిన్హా అంతటి రద్దీలోనూ కష్టపడి సీటు సంపాదించుకోగలిగింది. రైలు కదిలింది. 2-3 స్టేషన్లు దాటాయి. కొంతసేపటికి ఆమె శరీరంపై ఓ చెయ్యి పడింది. సిన్హా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మద్యం తాకి తన వైపే చూస్తున్న 4-5 దొంగలను చూసి షాక్ అయింది. వారు ఆమె గోల్డ్ చైన్ తీసుకునేందుకు ప్రయత్నించారు. సిన్హా ప్రతిఘటించింది. తన తల్లి ఎంతో ఆప్యాయంగా ఇచ్చిన బహుమతి ఆ గోల్డ్ చైన్. ఇవ్వనని తేల్చేసింది. దొంగలు మీద పడ్డారు. ఆమె ఎదురుదాడి చేసింది. అరుణిమా సిన్హా ఒక అథ్లెట్. తను ఒక నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ కూడా. ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా ఆమె చాలా ఫిట్. ఆ విషయం ఆ దొంగలకు తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అరుణిమా సిన్హా పోరాడిన తీరును చూసిన దొంగలే షాక్ అయ్యారు. ఒకేసారి 3-4 హ్యాండిల్ చేస్తూ తన్ని తాను రక్షించుకుంది సిన్హా. కానీ ఆ దొంగలు రెచ్చిపోయారు. కోపంతో ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. సిన్హా కడుపు మీద కొట్టారు. నొప్పితో ఆమె కాస్త వెనక్కి జరిగింది. ఆ వెంటనే ఓ వ్యక్తి బలంగా కొట్టడంతో ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళిపడింది. అంత రద్దీలో ఓ మహిళపై దొంగలు దాడి చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదా అనే సందేహం కలగొచ్చు. అవును, ఎవ్వరూ పట్టించుకోలేదు. నాకెందుకులే అని పక్కకు జరిగిపోయారు. ట్రైన్ డోర్ దగ్గర ఉన్న అరుణిమా సిన్హా లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తున్నప్పుడే దొంగల్లో ఒకరు ఆమెను బలంగా తన్నాడు. ఆ దెబ్బకు ట్రైన్ నుంచి ఎగిరి బయటపడిపోయింది సిన్హా. దురదృష్టవశాత్తు అదే సమయంలో ఎదురుగా ఉన్న ట్రాక్ పై ఓ ట్రైన్ దూసుకొచ్చింది. సిన్హా శరీరం ఆ ట్రైన్ ని బలంగా ఢీకొట్టింది. ఎక్కువ స్పీడ్ ఉండటంతో రివర్స్ లో మళ్లీ తన ట్రైన్ ని ఢీకొట్టింది. కొన్ని సెకండ్ల పింగ్ పాంగ్ మూమెంట్ తర్వాత చివరికి నేల మీద పడిపోయింది. సిన్హా కష్టాలు అక్కడితో ఆగలేదు. అప్పుడే మొదలయ్యాయి. నేల మీద పడుతూనే అరుణిమా సిన్హా ఎడమకాలు రైల్వే ట్రాక్ పై చిక్కుకుపోయింది. రైలు ఆమె కాలు మీద నుంచి వెళ్లిపోయింది. సిన్హా అరుపులు ఆ 2 రైళ్ల మధ్య వినపడలేదు. ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగిపోయింది. అరుణిమా సిన్హా స్పృహ కోల్పోయింది. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన సిన్హా కదిలేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే చాలా రక్తం పోవడంతో ఓపిక లేక ఇంచు కూడా కదలలేకపోయింది. రైల్వే ట్రాక్ పై రాత్రంతా అలాగే ఉండిపోయాను. ఎవరో హ్యామర్తో కొడుతున్నట్టు అనిపించింది. నా శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. ఎడమ కాలు మీద నుంచి ట్రైన్ వెళ్ళింది. కుడి కాలుకు చాలా గాయమైంది. కాళ్లను కదపలేకపోయాను. నాకు కన్నీళ్లు ఆగలేదు అని ఆ రోజు జరిగిన సంఘటనను తన పుస్తకంలో రాసుకుంది అరుణిమా సిన్హా. ఆ రాత్రంతా ఆ రైల్వే ట్రాక్ పైనే పడి ఉన్న సిన్హా ఎడమ కాలు మీద నుంచి 49 రైళ్లు వెళ్లాయి. చీకట్లో సాయం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె ఆర్తనాదాలు, అరుపుల్లో బలం నెమ్మదిగా క్షీణించింది. చివరికి కన్నీరు పెట్టుకోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. సిన్హా మళ్లీ స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి ఏవో కదలికలతో సిన్హాకు మెలకు వచ్చింది. సాయం చేసేందుకు ఎవరైనా వచ్చారా అని ఆశగా కళ్ళు తెరిచింది. కానీ రైల్వే ట్రాక్ పై ఉండే ఎలుకలు ఆమె కాలును, చర్మాన్ని పీకు తింటుండడం చూసి భయపడిపోయింది. ఇంతకన్నా ఏం జరగాలి అని వినిపించింది. వాటిని తరిమేయడానికి ప్రయత్నించినా కాళ్ళు చేతులు కదపలేని స్థితి. అంత జరిగినా, చాలా రక్తం పోయినా అరుణిమా సిన్హా ఊపిరి మాత్రం ఆగలేదు. సిన్హా విషయంలో అద్భుతమే జరిగిందని చెప్పుకోవాలి. కంటికి కనిపించని శక్తి ఆమెను కాపాడింది. జీవితంలో విసిరిన సవాలుతో పోరాడు, గెలువు, గివప్ ఇవ్వకు,
అని ఆ సమయంలో సిన్హాకు ఆమె మనసు చెప్పింది. ఒక్క క్షణం నొప్పి దూరమైంది. అరుణిమా సిన్హా ముఖం మీద చిరునవ్వు విరిసింది. మరుసటి రోజు రైల్వే ట్రాక్ పై పడి ఉన్న అరుణిమా సిన్హాను చూసిన స్థానికులు షాక్ అయ్యారు. వారందరూ సిన్హా చుట్టూ గుమిగూడి అయ్యో అయ్యో అనుకున్నారు. కానీ వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాలని ఒక్కరికి కూడా అనిపించలేదు. గుంపులో ఓ యువకుడు సింహాను ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ అడిగాడు. అతి కష్టం మీద మిగిలిన కొంచెం ఓపికను కూడగట్టుకుని నెమ్మదిగా సాహెబ్ అని పిలుచుకుని తన బావ నెంబర్ ఇచ్చింది సిన్హా. ఆ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చాడు ఆ వ్యక్తి. వెంటనే కాల్ బ్యాక్ వచ్చింది. పరిస్థితి తెలుసుకున్న సాహెబ్ తానొస్తున్నట్టు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించాడు. అప్పుడు అక్కడున్నవారు సిన్హాను సమీపంలోని చెన్నటి రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లి బరేలీ స్టేషన్ వైపు వెళుతున్న రైలులో ఎక్కించారు. కొంతసేపటికే బరేలీ స్టేషన్ వచ్చింది. సిన్హాను రైలు నుంచి దింపి ప్లాట్ఫామ్ పై వదిలేశారు. చాలా మంది ఆమె చుట్టూ గుమిగూడారు. సిన్హా శరీరానికి వేలాడుతున్న కాలును, ఆమె పరిస్థితిని చూసి అయ్యో అనుకున్నారు. కానీ ఒక్కరు కూడా మంచినీళ్ళు ఇవ్వలేదు. కొన్ని గంటల తర్వాత సిన్హాని బరేలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అరుణిమా సిన్హా పరిస్థితి చూసి హాస్పిటల్ వైద్యులు షాక్ అయ్యారు. అసలు ఆమె అంతసేపు ప్రాణాలతో ఉండటాన్ని మిరాకిల్ గా భావించారు. ఆమె శరీరాన్ని పరిశీలించిన తర్వాత ఎడమ కాలును వెంటనే తీసేయాలని, కుడికాలికి సర్జరీ చేసి రాడ్ అమర్చాలని నిర్ణయించారు. కానీ ఎనిస్థీషియా ఇచ్చేందుకు ఆ హాస్పిటల్లో ఎనీస్థెటిస్ట్ లేరు. ఎనీస్థెటిస్ట్ లేడని డాక్టర్లు మాట్లాడుకోవడం విన్న సిన్హా మెంటల్ గా ఒకటి ఫిక్స్ అయింది. పర్లేదు, ఎనీస్థెటిస్ట్ లేకపోయినా సర్జరీ చేసేయండి, నేను నొప్పిని భరిస్తాను. రాత్రి నేను అనుభవించిన నొప్పి ముందు ఇది చాలా చిన్నది అని చెప్పింది. ఆ మాటలు విన్న హాస్పిటల్ ఫార్మసిస్ట్ బివై యాదవ్ అరుణిమా సిన్హా కళ్లలోకి చూశాడు. ఆ అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందని అనుకునే ఉంటాడు. అలా ఎనస్థీషియా లేకుండానే సిన్హా ఎడమకాలును వైద్యులు తొలగించారు. నేషనల్ వాలీబాల్ ప్లేయర్ గా, ఒక అథ్లెట్ గా అన్నేళ్లు తనకు తోడుగా ఉన్న కాలికి థ్యాంక్ యూ చెబుతూ ఇంతకన్నా జరగడానికి ఏం లేదు, ధైర్యంగా ఉండు అని తనకి తాను చెప్పుకుంటూ సర్జరీతో వచ్చిన నొప్పిని దిగమింగుకుంది సిన్హా. సూదిగుచ్చుకుంటేనే నొప్పికి వెలువెల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది అంత జరిగిన తర్వాత కూడా సిన్హా అంత ధైర్యంగా ఎలా ఉంది? అసలు ఇంత పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సిన్హా చైల్డ్హుడ్ గురించి తెలుసుకోవాల్సిందే. సిన్హా తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. చివరి నిమిషం వరకు పోరాడు, ఓటమి అంగీకరించకు అని చెప్పేవాడు. కానీ చిన్న వయసులోనే ఆయన మరణించటం సిన్హాను కుదిపేసింది. ఆ తర్వాత సిన్హా తల్లి ఆ కుటుంబాన్ని దగ్గరుండి చూసుకుంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో పనిచేస్తూ 4 బిడ్డలను పెంచుకుంది. పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని బంధువులు ఎప్పుడూ చిత్రహింసలు పెట్టేవారు. కొన్నేళ్ల తర్వాత సిన్హా అన్నని అతని స్నేహితులు చంపేశారు. ఆ కుటుంబంలో మళ్లీ విషాదం. కానీ కష్ట సమయాల్లో కుంగిపోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే తల్లిని చూస్తూ జీవితంలో మెంటల్ గా స్ట్రాంగ్ గా ఎదిగింది సిన్హా. కొంతకాలానికి సిన్హా సోదరికి ఓం ప్రకాష్ అనే సిఆర్పిఎఫ్ ఉద్యోగితో పెళ్లైంది. ఓం ప్రకాష్ ని వారందరూ సాహెబ్ అని పిలుచుకుంటారు. వారందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన నుంచి సిన్హా చాలా నేర్చుకుంది. క్రైసిస్ గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు, దాన్ని ఎలా పోరాడాలో ఆలోచించాలి అని చాలాసార్లు మోటివేట్ చేసేవాడు. ఆ తర్వాతి కాలంలో సిన్హా మౌంట్ ఎవరెస్ట్ జర్నీలో కీలక పాత్ర పోషించాడు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న సిన్హాను కుటుంబ సభ్యుల్లో తొలుత చూసింది కూడా సాహెబే. ఇంత జరిగిన తర్వాత కూడా సిన్హా బతికుందంటే ఆ దేవుడు ఆమె చేత ఏదో గొప్ప కార్యమే చేయిస్తాడని సిన్హా సోదరితో ప్రకాష్ అన్నాడు. అనంతర కాలంలో ఆ మాటలే నిజమయ్యాయి. మరోవైపు అరుణిమా సిన్హాకు జరిగిన ఘటన మీడియాకు తెలిసింది. బరేలీ ఆసుపత్రి వద్ద హడావిడి మొదలైంది. ఆమె స్టోరీని కవర్ చేసేందుకు మీడియా సంస్థలు ఎగబడ్డాయి. అక్కడి నుంచి కొన్ని రోజుల పాటు టీవీల్లో, న్యూస్ పేపర్లలో సిన్హా ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. దేశంలో మహిళల భద్రతపై డిబేట్లు జరిగాయి. సిన్హా కోలుకోవాలని చాలా మంది కొవ్వొత్తులతో ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా మెరుగైన వైద్యం కోసం సిన్హాని బరేలీ నుంచి లక్నోలోని కేజీఎంయూ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చును, కుటుంబ సభ్యుల అవసరాలను ప్రభుత్వమే చూసుకుంటుందని హామీనిచ్చారు అప్పటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స సందర్భంగా అరుణిమా సిన్హాకు సాహెబ్ కు మధ్య రోజు ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ తర్వాత సిన్హా లైఫ్ కి ఒక పర్పస్ లభించినట్టయింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతావా అని సడన్ గా అడిగారు సాహెబ్. సిన్హాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. వారిలో చాలా మంది పేర్లు ప్రపంచానికి తెలియదు. కానీ నువ్వెక్కితే మాత్రం చరిత్రలో నిలిచిపోతావు. మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీగా నిలిచిపోతావు అని అన్నారు. ఆ దేవుడు మన జీవితాన్ని ముందే రాసేస్తాడని, మనం ఈ భూమిపైకి వచ్చి ఆ రాతకు తగ్గట్టు నడుచుకుని జీవితాన్ని గడుపుతామని అంటుంటారు. ఈ మాటలను బలంగా నమ్మే మనిషి అరుణిమా సిన్హా. ఉద్యోగం కోసం బయలుదేరితే రైలు కింద పడి కాలు కోల్పోవడం ఏంటి, అంత జరిగినా ప్రాణాలతో బయటపడడం ఏంటి అని ఆలోచించిన సిన్హాకు జీవితంలో ఏదైనా సాధించేందుకే ఇంకా బతుకున్నానని అనిపించింది. అప్పుడే సాహెబ్ మాటలు ఆమెలో స్ఫూర్తిని నింపాయి. సరే, నేను చేస్తాను,
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను అని ఆ రోజు ఫిక్స్ అయిన అరుణిమా సిన్హా తన మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలెదురైనా ఎన్ని అడ్డంకులొచ్చినా వెనకడుగు వేయకుండా తన సత్తాను నిరూపించింది. నిజంగానే చరిత్ర సృష్టించి ఒక రోల్ మోడల్గా నిలిచింది. మౌంట్ ఎవరెస్ట్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమని చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ 8848.46 మీటర్ల ఎత్తు ఉండే మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించాలన్నది చాలా మంది పర్వతారోహకుల కల. కానీ ఆ జర్నీ మాట్లాడుకున్నంత ఈజీ కాదు. సక్సెస్ రేట్ చాలా తక్కువ. మౌంట్ ఎవరెస్ట్ వైపు వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి వెనక్కి కూడా రాలేదు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే సరిపోదు. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకుని మనోధైర్యంతో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లేవారే ఈ జర్నీలో విజయం సాధిస్తారు. అంతటి డేంజరస్ అడ్వెంచరస్ మిషన్ ని గోల్గా పెట్టుకున్న అరుణిమా సిన్హా ఎప్పుడెప్పుడు ఎవరెస్ట్ ని అధిరోహిస్తానా అని తహతహలాడింది. అందుకు తగ్గట్టుగానే వేగంగా రికవరీ అయింది. తన ఎడమకాలకు అమర్చిన ఆర్టిఫిషియల్ లెగ్ తో నడవడాన్ని అంతే వేగంగా నేర్చుకుని ట్రైనింగ్ ఇచ్చిన ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఒక కాలులో రాడ్డు, ఇంకో దానికి ఆర్టిఫిషియల్ లెగ్. ఇన్ని ప్రతికూల అంశాలున్నా అవేవీ తనకు అడ్డు కాదని నిరూపించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. 4 నెలల తర్వాత ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన సిన్హా తన మిషన్ వైపు అడుగు వేయడానికి క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. మీకు బచేంద్ర పాల్ గుర్తున్నారా? మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె అరుణిమా సిన్హా మిషన్ లో చాలా కీలక పాత్ర పోషించారు. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బచేంద్ర పాల్ ని కలిసింది సిన్హా. నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని ఆమెకు కన్ఫెస్ చేసింది. సిన్హా పరిస్థితి చూసి ఎవరైనా జాలి పడతారు, కాలితో పాటు మతి కూడా పోయిందా అని అనుకుంటారు. కానీ బచేంద్ర పాల్ అలా అనుకోలేదు. అరుణిమా సిన్హా మాటలు విన్న తర్వాత ఓ మీడియా కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిలో కూడా నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని కలలు కంటున్నావు. ఎంత కష్టం వచ్చినా గివప్ ఇవ్వకూడదనడానికి నీ జీవితం క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోతుంది. అరుణిమా, నీ ఆలోచన చాలా గొప్పది. నీ మనసులో ఇప్పటికే నువ్వు ఎవరెస్ట్ ఎక్కేశావు. ఇక ఇప్పుడు ఆ విషయాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది. నా దృష్టిలో నువ్వు ఇప్పటికే ఒక విన్నర్వి అని అన్నారు. ఆ మాటలతో సిన్హాకు నూతన ఉత్తేజం లభించింది. నేను సాధించగలనా అని ఏదో ఒక మూల ఉన్న ఆందోళనను కూడా పక్కన పెట్టేసి మిషన్ మౌంట్ ఎవరెస్ట్ వైపు రెట్టింపు వేగంతో దూసుకెళ్లింది. బచేంద్ర పాల్ సూచనతో 2012 ఫిబ్రవరి 28న ఉత్తరకాశీలోని టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ లో చేరింది అరుణిమా సిన్హా. రైలు ఘటన జరిగి ఏడాది కాకముందే సిన్హా ఈ స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని కనబరుస్తుందని ఆ రోజు రైల్వే ప్లాట్ఫామ్ పై ఆమెను చూసిన వారెవరైనా ఊహించుంటారా? టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ నుంచే అసలు సిసలైన మిషన్ మౌంట్ ఎవరెస్ట్ మొదలైంది. ట్రైనింగ్ లో భాగంగా గంటలు గంటలు నడవాలి, గోడలెక్కాలి, ట్రెక్కింగ్ చేయాలి. సాధారణ మనుషులకే ఇలాంటివి చాలా కష్టంగా ఉంటాయి. మరి ఆర్టిఫిషియల్ లెగ్ తో ఈ పనులు చేసే అమ్మాయికి ఇంకెలా ఉంటుంది అన్న ఆలోచనని ఒక్కసారి కూడా తన బ్రెయిన్ కి రానివ్వకుండా చూసుకుంది సిన్హా. ఈ ప్రపంచం నన్ను విక్టిమ్ గా చూసింది, కానీ నేను ఒక విన్నర్ గా కనిపించాలి. దానికోసం నేను ఈ మిషన్ ని పూర్తి చేయాలి అని తనకు తాను మోటివేషన్ ఇచ్చుకుంది సిన్హా. యువర్ సెల్ఫ్ టాక్ ఈజ్ యువర్ సెల్ఫ్ వర్త్ అన్న మాటకు సిన్హానే నిదర్శనం. ఎవరెస్ట్ ఎక్కడానికి ఇచ్చే ట్రైనింగ్ లో సిన్హా చాలా కష్టాలను ఫేస్ చేసింది. ఒక్కోసారి ఆర్టిఫిషియల్ లెగ్ 180 డిగ్రీస్ తిరిగిపోయేది, ఒక్కోసారి ఊడిచ్చేసేది, ఇంకోసారి కుట్ల నుంచి రక్తం కారేది. కుడి కాలుకు రాడ్డుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నడవడం కష్టమైతే శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లాల్సొచ్చేది. ఈ పూర్తి జర్నీలో సాహెబ్ ఆమెకు తోడుగా నిలబడ్డాడు. సిన్హా నిరాశపడిన ప్రతిసారి మౌంట్ ఎవరెస్ట్ ని చూస్తున్న వారు ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు అని మోటివేట్ చేశాడు. ఒక గోల్ పెట్టుకోవడం గొప్ప కాదు, ఎన్ని కష్టాలొచ్చినా ఆ గోల్ వైపు అంతే అంకిత భావంతో ముందుకు వెళ్లడం గొప్ప. ఈ విషయంలో అరుణిమా సిన్హా నిజంగా గ్రేట్. అలా ఎన్నోసార్లు ఇబ్బందులు పడి చలికి వణికి కాల్నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుని ఎత్తైన క్లిష్టమైన కొండలు ట్రెక్ చేసి తాగడానికి మంచినీరు, తినడానికి తిండి కూడా లేని సందర్భాలు తట్టుకుని చివరికి 2013 మార్చిలో ట్రైనింగ్ పూర్తి చేసుకుంది సిన్హా. ఇక మిషన్ మౌంట్ ఎవరెస్ట్ లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. తల్లి ఆశీస్సులు, సాహెబ్ ప్రోత్సాహం, బచేంద్ర పాల్ ఇచ్చిన టిప్స్ తో 2013 మార్చి చివర్లో తన 52 రోజుల మౌంట్ ఎవరెస్ట్ జర్నీని ప్రారంభించింది అరుణిమా సిన్హా. ముందు ఖట్మాండుకు వెళ్లి అక్కడి నుంచి లుఖ్లా అనే ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి సముద్ర మట్టానికి 2622 మీటర్ల ఎత్తులో ఉండే ఫక్డింగ్ వద్దకు చేరింది సిన్హా. టెక్నికల్ గా అక్కడి నుంచే మౌంట్ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ మొదలవుతుందట. సముద్ర మట్టానికి 3340 మీటర్ల ఎత్తులో ఉన్న నామ్చి బజార్, ఆ తర్వాత 3790 మీటర్ల ఎత్తులో ఉండే ఖుమ్జుంగ్కు కాలినడకన ప్రయాణం చేసింది సిన్హా. అప్పుడప్పుడు డేంజరస్ టర్నింగ్స్ వచ్చేవి, కాలు జారిపోయేది, ఒక్క సెకండ్ గుండె ఆగిపోయేది. ఇవేవీ సిన్హా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. సిన్హా వెంట ఓ షేర్పా కూడా ఉన్నాడు.
సాధారణంగా పర్వతారోహకులకు ట్రెక్కింగ్లో సాయం చేసేందుకు కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. వాటిల్లో పనిచేసే షేర్పాలు మౌంటనీర్ని మౌంట్ ఎవరెస్ట్ పైకి తీసుకెళ్తారు. ఇక సముద్ర మట్టానికి 6,000కు పైగా మీటర్ల ఎత్తులో ఉండే ఐలాండ్ పీక్ వద్ద ట్రెక్ చేస్తున్న అరుణిమా సిన్హాకు అతిపెద్ద సవాల్ ఎదురైంది. వాతావరణం మరింత ప్రతికూలంగా మారిపోయింది. కాళ్లు మాటిమాటికి జారిపోయేవి. మంచుపై గ్రిప్ దొరకడం కష్టమయ్యేది. గట్టిగా ప్రయత్నిస్తే ఆర్టిఫిషియల్ లెగ్ ఊడొచ్చేసేది. దాన్ని అడ్జస్ట్ చేసుకునేందుకు సమయం ఉండేది కాదు. శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. కాళ్ల నుంచి రక్తం కారేది. సిన్హా అనేక మార్లు నొప్పితో విలపించింది. అది చూసి ఆమె షెర్పా భయపడేవాడు. వెనక్కెళ్ళిపోదామని సలహా ఇచ్చేవాడు. ఆ మాటలు విన్న సిన్హా ఒక నవ్వు నవ్వి తన జర్నీని మళ్లీ కొనసాగించేది. చివరికి ఐలాండ్ పీక్ ని అధిరోహించింది. ఐలాండ్ పీక్ ట్రెక్కింగ్ ముగిసిన తర్వాత 2013 ఏప్రిల్ 11న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకుంది అరుణిమా సిన్హా. ఆ డేట్ని చూసి తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. 2 ఏళ్ల ముందు సరిగ్గా అదే రోజు తన కాలిని పోగొట్టుకున్న ఓ మహిళ ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించేందుకు వెడుతోందని తనలో తాను పాజిటివిటీని నింపుకుంది. బేస్ క్యాంప్, ఎవరెస్ట్ పీక్ మధ్య 4 క్యాంపులుంటాయి. ఒక్కో క్యాంప్ వరకు ట్రెక్ చేయడం, విశ్రాంతి తీసుకోవడం, జర్నీని మొదలుపెట్టడం, ఇలా రోజులు గడిచాయి. చివరికి 2013 మే 20న క్యాంప్ 4కి చేరుకుంది సిన్హా. తన కల నెరవేరడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. కానీ మిషన్ మొత్తంలో అత్యంత క్లిష్టమైన ఘట్టం ఇదే. క్యాంప్ 4 నుంచి ఎవరెస్ట్ వరకు ఎక్కాలంటే ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఇంకాస్త ఎక్కువ ఉండాలి. మంచుతో పాటు చుట్టుపక్కల మృతదేహాల పుట్టలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరెస్ట్ కలను సాకారం చేసుకునే క్రమంలో ఊపిరాడక ఆరోగ్య సమస్యలతో చాలా మంది అక్కడే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడుంటాయి. వాటిని చూస్తూ నడవాలంటే ఆత్మస్థైర్యానికి మించిన శక్తి మనలో ఉండాలి. క్యాంప్ 4 నుంచి ఏకధాటిగా 16 గంటల పాటు నడిచిన సిన్హాకు ఓపిక అయిపోయింది. కళ్లు తిరగడం మొదలయ్యాయి. ఆమెను చూసిన మిగిలిన వారు భయపడిపోయారు. సిన్హా ఇక బతకదేమో అనుకున్నారు. షెర్పా కూడా సిన్హాకు వార్నింగ్ ఇచ్చాడు. వెనుదిరగకపోతే చచ్చిపోతావని హెచ్చరించాడు. కానీ చావును జయించటం ఆమెకు కొత్తేమీ కాదు. తిరిగెళ్లిపోదామని ఎంతమంది చెప్పినా సిన్హా వెనకడుగు వెయ్యలేదు. తన చూపంతా ఆ మౌంట్ ఎవరెస్ట్ పీక్ వైపే ఉంది. ఎవరెస్ట్ ఎక్కాలని మొదటిసారి అనుకున్నప్పుడు అది నా కల మాత్రమే. కానీ ఇప్పుడు అది బచేంద్రిపాల్ కల, టాటా స్టీల్ కల, యావత్ భారతదేశం కల. నేను రికార్డుల కోసం ముందుకెళ్లాలనుకోలేదు. నా దేశం కోసం, నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వారి కోసం ముందుకెళ్లాలని భావించాను అని తన పుస్తకంలో రాసుకొచ్చింది అరుణిమా సిన్హా. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన మీద తనకున్న నమ్మకంతో 2013 మే 21 ఉదయం 10:55 మౌంట్ ఎవరెస్ట్ పీక్ పై నిలబడి భారతదేశ జెండాను ఎగరేసింది అరుణిమా సిన్హా. ఇండియాతో పాటు యావత్ ప్రపంచం అరుణిమా సిన్హాకు సెల్యూట్ చేసింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చిన్న చిన్న సమస్యలకే తలకిందులైపోతున్న నేటి తరానికి అరుణిమా సిన్హా జీవిత కథ ఒక ఇన్స్పిరేషన్ టూల్ గా పనిచేస్తుంది. నేనింతే, నాకేం రాదు, నేనేమి చేయలేను అని అనుకునే వారికి సిన్హా కథ ఒక పాఠం. ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఇక వదిలేద్దామని అనుకుంటున్న వారికి సిన్హా పేరు ఒక హోప్ నిస్తుంది. అంగవైకల్యం ఉంటే మనిషి ఓడినట్టు కాదు. మనసులో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యంగా ముందడుగు వేస్తే మనం సాధించలేనిది ఏదీ లేదంటూ సిన్హా స్టోరీ నిరూపిస్తుంది. అరుణిమా సిన్హా రాసిన ఈ బుక్ ని అందరూ చదవాలని నేను సజెస్ట్ చేస్తాను. మృత్యువుతో పోరాడి లైఫ్ విసిరిన సవాళ్లకు తలవంచకుండా చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్న అరుణిమా సిన్హాకు సెల్యూట్ చేస్తూ అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, ఇన్స్పైర్.